ప్రభుదేవ గారు రెడీ అవుతున్నారు. వైట్ ప్రభుదేవ, వైట్ ప్రభుదేవ. గుమ్మడికాయలు దొంగవాడు అంటే భుజాలు తడిపిరట గీయాసుంటోళ్ళే. ఏంటి మమ్మీ ఎవడీడు? నేనే బ్రష్ చేసిన మళ్ళా టైం అవుతుందని మమ్మీని ఆడుతోనే స్నానం చేయించింది. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? ఒక్కరు కూడా నా గురించి పట్టించుకుంటారు. ఒకటి 2 3 4 5 మంది ఉన్నారు. నా చుట్టూ ఒకటి చేరి కొబ్బరి వస్తుంది. ఇది బాగుంది హెయిర్ స్టైల్. మీకు ప్రయోజనం ఉంది సార్. నీకు తెప్పించుకున్నావు, మరి నేనేమన్నా తాగుతా అని అడిగినావు కనీసం? కాలిందా? మండుతున్నట్టుంది. నేను వస్తాను బాబు. పర్ఫార్మెన్స్ అయినాకనన్నా సైలెంట్గా ఉంటావా, ఇదే చేసుకుంటూ ఉంటావా? సైలెంట్ కూడా ఇంకా పైసలు ఇస్తలేడు బాగా కదా, ఆడని ఇంకా పైసలు ఇస్తారు. పంచ్ అంటే ఇలా ఉండాలి. సో రెడీ అయ్యే ముందు ఫస్ట్ రాగానే చాలా ఆకలితో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీళ్ళు రెడీ అవ్వడం అదంతా స్టార్ట్ అయిపోతుంది. సో వీఆర్ వెయిటింగ్. ఇంకా నేహ కూడా రాలేదు. ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, పెద్ద లేట్ ఏం కాలేదు. సో తొందరగా టిఫిన్ చేసేసి ఫ్రీ అయిపోతాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ అన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేయాలి కదా, కాబట్టి నేను తొందరగా తినేసి రెడీగా ఉంటా. ఓకే, ఫ్లాష్ బ్యాక్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా ఆయన బిర్యానీ 2 పెడితే తిని తొంగని వచ్చా మంచిగా ఒకటి లావయ్యి. ఇప్పుడు వచ్చి డాన్స్ దగ్గర తెచ్చుకుంటాం కదా. 1 2 3 4 తర్వాత పడేసి ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బట్ స్టిల్ ఇక్కడ తెలుస్తున్నాయి అన్ని ప్లాస్టర్సే. తీసా ఇంకా 3 ఉంటే తీసా. ఇక్కడ ఆల్మోస్ట్ బై గ్రేస్ వీఆర్ వండర్ఫుల్ అండ్ వీఆర్ డూయింగ్ అగైన్ వేరే సాంగ్లో పర్ఫామ్ చేయగలుగుతున్నాం. వి థ్యాంక్ గాడ్. మా గురించి షో అయ్యే వరకు ప్రేయర్స్ చేస్తూనే ఉండండి. వి నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ప్రేయర్స్ యాజ్ వెల్.
that. 1 day later. సో మా ప్రభుదేవ గారు రెడీ అవుతున్నారు. వైట్ ప్రభుదేవ, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వైట్ ప్రభుదేవ కదా. ఇంత తెల్ల ప్రభుదేవాన్ని ఇప్పుడే చూస్తున్నాను నేను. అంటే ప్రభుదేవ సార్ కూడా తెల్లనే ఉంటాడు. లే, ఆయన కలర్ డస్కీ. డస్కీ అండ్ ఇప్పుడు నేను చేసే సాంగ్ నేను ఇంకా డస్కీ చేసిండ్రు. సో నువ్వు కూడా డస్కీ అవుతావు ఈరోజు? డస్కీ అంటే నార్మల్గానే. నార్మల్గానా? సో ఏ సాంగ్ ఇది ఈరోజు? ఒకటేమో జెంటిల్మెన్ చిక్కుపక్కు రేలే. ఓకే. తర్వాత ఇంకో సగం ఏమో ముక్కల. సో రెండు సూపర్ ఫేమస్ సాంగ్స్ కదా అవి. ఫేమస్ సాంగ్ ఆయన సాంగ్స్ నేను చక్కగా చేయాలి. చేస్తావు నువ్వు అంటే నువ్వునే ఇద్దరు ఎట్లంటే ఒక్కసారి స్టేజ్ ఎక్కిండ్రంటే ఆ తర్వాత ఇంకా అన్నీ మర్చిపోతారు. జస్ట్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అంటారు కదా. నాకు షూట్ స్టార్ట్ అయింది. కెమెరాకి మొక్కవా ఈరోజు? ఎందుకట్లా డల్గా ఉన్నాను? నిద్ర వస్తుంది. ఎన్ని గంటలకు వండింది తెలుసా? పొద్దున 4 అయిందా? 3:30. నిద్ర పట్టలేదు. కరెక్ట్ పడుకునే టైంలో ఏదో సోది పెట్టింది. నేను ఏం అనలేదు. ఏదో సోది పెట్టింది, నా నిద్ర పోయింది. కథం పోయిందంటే పోయింది. తను పడుకుంది మంచిగా. 100% నాకు డిఫెక్ట్ లేదు. నాకు నిద్ర ఒక్కసారి పండుకుంటే పొద్దున్న లేస్తాను నేను. ఆఫ్టర్ దట్ సోది దిస్ సోది స్లెప్ట్ అయింది. అంటే ఆ సోది తర్వాత నువ్వు పడుకున్నావు అంటున్నా. అదే నన్ను సోది అన్నావు కదా. సో ఈరోజు షూట్ ఉంది, మంచి రెస్ట్ తీసుకోవాలి తెలుసు కదా. అంటే ప్రభుదేవ సార్ పర్ఫార్మెన్స్ అమ్మా. కాదు, నువ్వు నీకు తెలుసా రాత్రి 3 అయిందో ఏమో నేను భయపడ్డా. నేను చూసి ఆ కబడ్ల దగ్గర పోయి ఇట్లా ఎగురుతున్నావు నువ్వు. ప్రాక్టీస్ చేస్తున్నాం. అరే 3 గంటలకు మంచి నిద్రల నుంచి లేచిన, పక్కన మనిషి లేడు, అక్కడ చూస్తే ఎక్కడో కబడ్ల దగ్గరకు ఇట్లా డాన్స్ చేస్తుంటే భయమే కదా నాకు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కరెక్టే, కానీ చీకట్లా అందరు వండుకున్న తర్వాత అట్లా చేస్తే అది పర్ఫెక్ట్ అన్నారు, దాని డిఫెక్ట్ అంటారు ఆ టైంలో చూస్తే. సరే ఏదో ఒకటి అండి, మా డిఫెక్ట్ అనుకోండి. మేము పర్ఫెక్షన్ కోసం ట్రై చేసిన. నిద్ర పట్టలేదు కాబట్టి, నిద్ర పట్టకపోతే ఫోన్లు సో అవి చూసుకుని కళ్ళు ఖరాబ్ చేసుకునే బదులు రేపు పని ఉంది కదా, పని మీద కాన్సన్ట్రేట్. మీరు కూడా చూస్తారు, మీరేం ఫోన్ చూడకుండా ఉండరు. నిన్నేమనలేదు. నేను ఎందుకో 2 గంటలకు గుమ్మడికాయలు దొంగవాడు అంటే భుజాలు తడిపినట్ట గీయాస్ ఉంటోళ్ళే. ఏంటి మమ్మీ ఎవడీడు అంటే దాని అర్థం ఏంటి? కాదు, 2 గంటలకు నువ్వు వీడియోలు అప్లోడ్ చేస్తున్నావు, 3:30కు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, 4 గంటలకు అలారం పెట్టుకున్నావా అని అడిగినావు. అంటే దాని అర్థమైంది అంటే నువ్వు లేవాలి కదా, నేను లేస్తా. చూసినావా, ఇంకా కూడా నా పాయింట్ పట్టుకోలేదు. దాని అర్థం నేను కూడా వండుకోలేదు సరిగ్గాని. అంత సీన్ లేదు. ఆడు మధ్యలో నువ్వు ఎందుకు లేచినావు కూడా నాకు గుర్తొచ్చు. అంటే చిన్నోడు లేస్తాడు కాబట్టి అందుకు లేచింది. నిన్ను కూడా అందరు అన్న అని పిలుస్తారు కదా అందరు మాక్సిమం. అన్న సేఫ్ ఉంటావు కదా నువ్వు అట్లా. సేఫ్ ఎందుకు? అట్లా అన్న అమ్మ అంటే సేఫ్. సరే లేట్ అయిపోతుంది మనకు. విల్ మీట్ అగైన్. కొంచెం ఇక్కడ అందరు జర బిజీ ఉన్నారు, రెడీ అవుతుండ్రు కదా. అయిపోయినాక అందరు కదా అసలు సరిగ్గా టైమే ఇస్తలేడు, నా దిక్కే చూస్తలేడు. రెడీ అయిన తర్వాత కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఏమన్నా ఉందా ఇక్కడ మేకప్ వేస్తుండే, నేను వేస్తుండే, మేము మొక్క వేసి మేకప్ వేసుకుంటారా? అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది? టైం లేదు, నిద్ర లేదు, టెన్షన్ ఉంది పర్ఫార్మెన్స్ది. అవన్నీ ఉండగా నేను ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంటే ఇంకెట్లుంటుంది, అట్లనే ఉంటుంది. ఇంకొక మాట నేను ఎక్కువ అడిగినా కానీ ఏమన్నా సౌండ్ వస్తుందని చెప్పేసి ఇంకా నేను ఇంతకు ఆపేస్తున్నా. అక్కడ మావాడు ఏదో చేస్తుంది. రాయన్ పొద్దున మంచిగా ఇంట్లో వండుకోకన్నట్టు ఎందుకు వచ్చినావు నువ్వు షూటింగ్కి? బాబానే చెప్పిండు రమ్మని. ఏం చేసినావు చెప్పు రియాన్. నేనే బ్రష్ చేసిన, మళ్ళీ టైం అవుతుందని మమ్మీని ఆడుతోనే స్నానం చేయించింది. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? నేను ఒక్కనే చేసుకుంటా బ్రష్. స్నానం కూడా రోజు చేయాలి. ఏమైంది బేటా? ఏమేం చెప్పు. నేను తీసుకున్న
కట్టే నువ్వే ఇచ్చేసినావు వాళ్ళకు. అన్నది బాగలేదురా కట్టే. నువ్వు కావాలని ఇచ్చినావు. కావాలని నీళ్ళు నన్ను అది గుచ్చుకుంటావు ఇట్లా ఇట్లా అంటున్నావు కదా, నీకు ఇట్లా గుచ్చుకోపోతుందని చేసిన నాన్న. నువ్వు అట్లనే ఇస్తావు. నువ్వు అట్లనే ఇస్తావు. చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇంటికి అన్ని తెచ్చిస్తా కదరా, అట్లా అంటున్నావు బద్దం చెప్తున్నావు. అవురయ్యా రాయన్ బాబా అన్ని తీసుకుంటాడు కదా బట నీ దగ్గరికి వెళ్ళి. నిన్న కూడా అది నిన్న కూడా టాయ్స్ ఏమో నువ్వు ఆడుతున్నావు తీసుకున్నాడు నీ దగ్గర నుంచి. ఎప్పుడు నాన్న వాడు కూడా ఆలోచిస్తుండే ఎప్పుడు. టాయ్స్ కూడా తీసుకున్నాను ఆడేటప్పుడు. సరే నేను ఇప్పుడు ఏ సాంగ్ వేస్తున్నా తెలుసా బట్ట నీకు? నీకు తెలిసింది ఓన్లీ ప్రభుదేవ కాదు, చిరంజీవి సార్, రవితేజ సార్, వీళ్ళిద్దరే తెలుసు నీకు. నీకు ఇద్దట్లో ఎవరు ఎక్కువ ఇష్టమరా? రవితేజ సార్. రవితేజ సారా? ఎందుకంటే రవితేజ సార్ సినిమాలో ఎక్కువ చూసాడు. నేర్చుకుంది ఒక డైలాగ్, రవితేజ సార్ డైలాగ్. ఆయన డైలాగ్స్ అంటే వానికి ఇష్టం కాబట్టి ఆయనే ఇష్టం. అక్కడ అంతా హడావిడి రెడీ అవుతున్నా. అక్కడ నేహనైతే అసలు డిస్టర్బ్ చేయలేము ఈ టైంలో అంతా. ఓ వచ్చింది. 2 జడలు వేసేస్తున్నాను, ఇంత సన్నగా వస్తాయి. ఒక్కరు కూడా నాకు గురించి పట్టించుకుంటారు. ఒకటి 2 3 4 5 మంది ఉన్నారు. నా చుట్టూ ఒకటి చేరి కొబ్బరి వస్తుంది. జుట్టు బాగుంది కదా, ఇట్లనే పో డైరెక్ట్. నేహకు మాత్రం ముగ్గురు వచ్చారు. నీకు ఈ హెయిర్ స్టైల్ ఆ హెయిర్ స్టైల్ నాకు ఒక్కడు వస్తలేడు. ఇది బాగుంది ఈ హెయిర్ స్టైల్ మీకు. ప్రయోజనం ఉంది సార్. హలో గోయింగ్ ఫర్ అంటే టెక్నికల్ ఉంటుంది ఇప్పుడు. టెక్నికల్ ఓకే. మా రౌండ్ స్టార్ట్ అయితే టెక్నికల్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ ఒకసారి లైటింగ్ గిటింగ్ చెక్ చేసుకుంటున్నాను. ఏమైతుందన్న? అబ్బా ఎవరు చూడండి, ఎవరు తెలియంది. నీళ్ళు తాగుతున్నా ఏమైతుంది? ఏదో ఊ అన్నావు కదా, దాని గురించి అడిగిన. స్టెప్ క్యూ గుర్తుపెట్టుకున్నా. అట్లా బాగాలేవు. చిన్న పిల్లిక ఉంటుంది, పెద్ద పిల్లిక పైన పెట్టేది ఎందుకంటే హ్యాట్ పెట్టాలి కదా. అవును. సో ఇక మిగతా ఇదంతా టైట్ చేసి ఇది ఒక్కటి తొలుదా. ఓకే. కానీ ఫుల్ పోనీ బాగుంటుంది. ఫుల్ చేస్తున్నా. జస్ట్ తీసుకొని వచ్చి మళ్ళీ చాలా అంటలే సో ఫ్రమ్ హియర్ ఈ హ్యాండ్ తో తీసుకున్నాను అంతే.
చక్ 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 చక్. ఈ జంప్ చేస్తున్నావు నువ్వు? అక్కడ జంప్ చేస్తున్నా జంప్ నేను అయిపోయి నా జంప్ మన ఇద్దరం రెండు సార్లు 1 2 3 4 ఇది 3 times. చక్ 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 చక్. ముందుగా వచ్చేసిన వచ్చింది. థ్యాంక్ యూ. నాదది. నాది కాఫీ, బ్లాక్ కాఫీ, వైట్ కప్లా. మళ్ళీ టీ పెట్టారా? టీ కాఫీ నడుస్తుంది అది. ఆహా, నీకు తెప్పించుకున్నావు, మరి నేనేమన్నా తాగుతా అని అడిగినావు కనీసం? హౌ రూడ్. ఒక్క చెవుకే ఉంది, ఎక్కువ హుషారు చేయకు. అటు పక్కన అన్ని వినిపిస్తున్నా నేను మాట్లాడేది. ఆన్సర్ మై క్వశ్చన్. వైట్ ప్యాంట్ జాగ్రత్త. కాలిందా? మండుతున్నట్టుంది. అదే ఏదన్నా అయితే గానీ ఆగవు. నేను చూసి మీ వాళ్ళు పోతున్నా. ఆహా, పర్ఫార్మెన్స్ అయినాకనన్నా సైలెంట్గా ఉంటావా, ఇదే చేసుకుంటూ ఉంటావా? సైలెంట్ కూడా ఇంకా పైసలు ఇస్తలేడు బాగా కదా, ఆడని ఇంకా పైసలు ఇస్తారు. పంచ్ అంటే ఇలా ఉండాలి. సాల్ సెట్ గో తొందర పెడుతూ పోవాలని చెప్పి నేను కూడా రెడీ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా పోయి కుమ్మడే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Golden man. Thank you. Golden man and golden woman in the golden sofa. Back side golden woman, background backbone my golden woman. Correct. Thank you. You guys deserve it for all the pain and all the mehnat you guys took. నా పని టీవీలో కనిపిస్తుంది, నీ వెనకాల నీ పని కనిపించదు. నా పని ఇక్కడ ఇప్పుడు అవసరం కాదు. యువర్ రిజల్ట్స్ ఆర్ వాట్ ఈస్ టాకింగ్. అండ్ వెనకాల నేహా ఎక్స్ప్రెషన్ అసలు నేను చెప్పలేను. హ్యాట్స్ ఆఫ్ టు నేహా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసినాము, కానీ తన ఏదైతే పర్ఫార్మెన్స్ చేసిందో ఇట్స్ నాట్ సో ఈజీ ఆఫ్టర్ దట్ ఇంజురీ. దేవునికి చెప్పినావు. చెప్పినావు దేవుడికి. మంచి డాన్స్ నేర్పియాలన్నా. నాకు నొప్పి లేస్తుంటే నాకు నొప్పి తగ్గించమని దేవుడికి చెప్పినా అంటున్నావమ్మా. ఇంకా నాకు మీ ముంగడ పర్ఫార్మ్ చేసిన ఇంకా మంచిగా. సో అదే అనమాట ఈరోజు బ్లాగ్. అండ్ ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ హ్యాపీ డే అండ్ హ్యాపీ ఎండింగ్ అంటారు కదా. సో మొదలైతే ఇలా అయింది. ఐ హోప్ అండ్ విష్ దట్ వీళ్ళన్ని పర్ఫార్మెన్సెస్ ఇలాగే ఉండాలని. సో దిస్ ఇస్ ద బ్లాగ్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రద్ధాస్ ఫిష్. అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్. బిర్యానీ రెడీ, షీర్ కుర్మా రెడీ, రైతా రెడీ. మేము కూడా రెడీ తినడానికి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వావ్, లుక్స్ యమ్మీ కదా రాయన్. రైస్ అయితే జబర్దస్త్ అయింది. కింద చూడు ఏమొస్తుంది, చికెన్.
ఫర్ మీ బిర్యానీ లుక్స్ యమ్మీ. హైదరాబాద్ బిర్యానీ అంటే నవాబ్ బిర్యానీ మినిమం ఇట్లా ఉండాలి. ఎట్లుందిరా ఆయన బిర్యానీ? బాగుందా? ఏ రెస్టారెంట్ వన్కి రాదు. ఎట్లా చెప్పినా అట్లనే లేనిపోని కలర్లు, లేనిపోని ఫ్లేవర్లు, ఎసెన్స్లు ఏం వేయకుండా ఇట్లా చేసుకోండి, సూపర్ ఉంటుంది బిర్యానీ. బయటికి పోయి తినరు ఇక.